శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 23 నుంచి 33 శ్లోకాలు భావాలు. యదీయహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, నేను అప్రమత్తున్నే, కర్మల్ని ఆచరిస్తూ ఉంటాను. అలా కాకపోతే జనులందరూ నా మార్గమునే అనుసరిస్తారు, నాలాగే ప్రవర్తిస్తారు. ఉస్సీదేయురిమో లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మ చేయడం మానేస్తే ప్రజలు కూడా కర్మలు చేయకుండా చెడిపోతారు. కర్మ సంకరానికి నేను కర్తనవుతాను, ప్రజల్ని పాడు చేసిన వాణ్ణి కూడా అవుతాను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, జ్ఞానము లేని వారు ఫలాపేక్షతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. జ్ఞాని కూడా అలాగే కర్మలు చేస్తూ ఉంటాడు, కాకపోతే ఫలాపేక్ష లేకుండా ఉంటాడు, లోకహితార్థము చేస్తూ ఉంటాడు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోసయే సర్వకర్మాణి విద్యానుక్త సమాచరన్. జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల బుద్ధిని కలత పెట్టకూడదు. తాను యోగయుక్తుడై సమస్త కర్మలను నేర్పుతూ ఆచరిస్తూ ఉండాలి. ఇతరులు కూడా అలాగే ఆచరించేటట్లు చూడాలి. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూచినా ప్రకృతి యొక్క గుణముల చేతను చేయబడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానము లేని అహంకారి నేనే కర్తను అని భావిస్తూ ఉంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అర్జున, గుణకర్మల విభజనము యొక్క వాస్తవమును తెలిసినవాడు జ్ఞాని. ఇంద్రియాలు అనే గుణాలు విషయాలు అనే గుణాల యందు ప్రవర్తిస్తూ ఉన్నాయని భావిస్తాడు, వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాను కృష్ణన్న విదో మందాన్ కృష్ణం విన్న విచాలయేత్. అల్పజ్ఞులైన మందమతులు ప్రకృతి యొక్క గుణముల చేత మోహితులై ఉంటారు, గుణముల యొక్క కార్యాలలో ఆసక్తులై ఉంటారు. అట్టి కర్మజీవులను సర్వజ్ఞుడైన జ్ఞాని కలత పెట్టకూడదు. మయి సర్వాణి కర్మాణి సంయస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్త కర్మలను వివేక బుద్ధితో నా యందు సమర్పించు. ఆశను విడిచిపెట్టే, మమతను వదిలిపెట్టే, దుఃఖానికి దూరమై యుద్ధంలో పోరాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా ఈ అభిప్రాయాన్ని సదా అనుసరించేవారు శ్రద్ధావంతులవుతారు, అసూయ లేని వారు అవుతారు, కర్మల నుండి విడిపడతారు.
ఏ త్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అసూయ పరులు నా అభిప్రాయాన్ని అనుసరించరు, వారు మూర్ఖులు, వారిని సర్వజ్ఞాన శూన్యులుగా భ్రష్టులుగా తెలుసుకో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానరవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులన్నీ తమ స్వభావాన్ని అనుసరించే నడుస్తున్నాయి. కాబట్టి నిగ్రహము ఏమి చేస్తుంది?